ఈ వారం రోజుల నుంచి ఈ వార్తల్లో ప్రధానంగా మనం అందరం కూడా వింటుంది ఏంటంటే బెట్టింగ్ యాప్స్ మీద. ఎందుకంటే అది పట్టణాల నుంచి మొదలు పెట్టుకుంటే మారుమూల ప్రాంతాల వరకు కూడా కేవలం ఈ రాష్ట్రాన్ని మాత్రమే కాదు యావత్ దేశంలో కూడా మరి ఒక పెద్ద భూతం లెక్క తయారైంది. ఇట్లా బలిపశువులు అవుతున్న వాళ్ళు ఎవరు అని అంటే ప్రధానంగా యువత మాత్రమే. కష్టపడుతూ రూపాయి పోగు చేస్తూ మన జీవితం కోసము, మన జీవితం నిలబడాలని చెప్పి మన చదువుల కోసము దాచిపెట్టినటువంటి సొమ్ముల్ని కూడా, లేకపోతే అమ్మనైనా రిటైర్మెంట్ అయినటువంటి సొమ్ములను, లేకపోతే అప్పులు తెచ్చుకోనో, లేకపోతే దొంగతనాలు చేసో, లేకపోతే ఇంకేదైనా క్రిమినల్ చర్యలకు పాల్పడి మరి పైసలు దీంట్లో బెట్టింగ్లలో పెట్టుబడి పెడతారు అని అంటే ఈరోజు ప్రధానంగా బెట్టింగ్ యాప్లు ప్రజల్ని ఉచ్చుకొలుతున్నటువంటిది ఏంటిది అని అంటే రూపాయి పెట్టి 10 రూపాయలు వచ్చేస్తున్నాయి. ఇంకా దరిద్రం ఏంది అని అంటే ఇట్లాంటి బెట్టింగ్ యాప్ల మీద 28% GST అని చెప్పి దాన్ని లీగలైజ్ చేస్తుంది. ఇప్పుడైనా యువతని పెడదారి పట్టించేటటువంటి విధానాలకి ప్రభుత్వాలు దూరం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో ఖచ్చితంగా దీని మీద ఉక్కుపాదం మోపాలని చెప్పి తెలంగాణ సర్కార్ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి బెట్టింగ్ యాప్లని నిషేధించేటటువంటి ఆస్కారం కేంద్రంలో ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ప్రోత్సహించేటటువంటి అన్ని మార్గాలను కూడా మనం బంద్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే మన పిల్లలు ఆగమైపోతున్నారు కాబట్టి. ఇంట్లో పైసలు జమ చేసుకున్నవి ఏమైనా ఉంటే మొత్తం తగలబెడుతున్నారు కాబట్టి. పోనీ ఆడికి అయిపోతుందా? అప్పులోడు వచ్చి ఇంటి మీద కూర్చున్న సర్కార్ ఆత్మహత్యలకు పాల్పడతాం. ఈరోజు మనకి పోలీస్ స్టేషన్ల కేసులు రాకుండా ఎంతో మంది చచ్చిపోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి యువత మొత్తం కూడా ఒక చైతన్యమై బెట్టింగ్ యాప్లకు మనం దూరం ఉండాలి, బెట్టింగ్లకు దూరం ఉండాలి అనేటటువంటిది మనందరం కూడా స్ట్రాంగ్ గా తీసుకోవాలి. కేవలం బెట్టింగ్ మాత్రమే కాదు, ఫైట్ అగేన్స్ట్ బ్యాడ్, BAD అని అంటే బెట్టింగ్ అండ్ డ్రగ్స్. ఈ రెండింటికి దూరం ఉన్నప్పుడే జీవితం ఏమైనా నిలబడేటటువంటి అవకాశం ఉంటుంది తప్ప లేకపోతే మాత్రం చాలా కష్టమైనటువంటి పరిస్థితి.